ఈ సంవత్సరం ఎన్ని వేల కోట్లు అవసరమైతే అన్ని వేల కోట్లు రిలీజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక అంచనాకు వచ్చి మొత్తంగా ఉరుకులు పెట్టిస్తే కూడా 5,500-6,000 కోట్లు దాటట్లేదు. కాబట్టి దాన్ని సరిపోయేంత పెట్టటమే కాదు, మళ్ళీ రివ్యూ చేసుకుంటూ వారానికి ఒకసారి బిల్లులు ఇచ్చుకుంటూ ఇంకా పెరిగితే కూడా ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా అడ్జస్ట్ చేసి ఆ బిల్లులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్న బడ్జెట్ సమావేశంలో రిప్లై చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా ఈ గౌరవ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ దురదృష్టవశాత్తు అధ్యక్ష మీరు వినటానికి సిద్ధంగా లేరు, సభ వదిలిపెట్టి పారిపోయారు. బడ్జెట్ కాగితాలు దింపుతారు, చెవులో పూల్లా పెట్టుకుంటారు. పేదల కోసం ఏ సంక్షేమం ఉన్నా కానీ వినటానికి సిద్ధంగా లేరు. మీరు నిన్న ఇక్కడ ఉండి అది విని ఉండుంటే మేము చాలా స్పష్టంగా చెప్పాం. నిన్న స్పష్టంగా చెప్తాం కాదు, సభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ చెప్పాం, పిలిపిచ్చాం. ఇచ్చి మీ అందరూ మీ నియోజకవర్గాల్లో దగ్గరుండి సాధ్యమైనంత మేరకు శాంక్షన్ చేసిన ఇళ్ళన్నీ కట్టించే ఏర్పాటు చూడండి. త్వరితగతిన వారం బిల్లులు పెట్టించే బాధ్యత కూడా మీరు తీసుకోండి. ఆ వచ్చే బిల్లులను క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంత స్పష్టంగా చెప్తే మీరు సభలో లేకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు ప్రజల్ని భ్రమలో పుట్టించి వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటే బాగుండని బలమైన కోరికని మనసులో పెట్టుకొని ఈరోజు ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 10 సంవత్సరాలు పాపం అన్యాయం అయిపోయారు పేదవాళ్ళు. మనం చేద్దాం, వాళ్ళకి ఒక్క గది ఇల్లు కాదు అధ్యక్ష, 5 లక్షల రూపాయలతో మేము ఇల్లు ఇస్తాము. దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తామంటే ఆ కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? పేదలకు ఇచ్చే ఇళ్ళకి చెప్పినటువంటి కాగితాలు చెప్తారా అధ్యక్ష వీళ్ళు? ఆ కాగితాలు చింపి చెవులో పెట్టుకొని పూల్లో పెట్టుకొని పోతారు. వీళ్ళకి అధ్యక్ష పేదల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఇంకా వాళ్ళ లెక్కల గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులు చెప్పిన అన్నీ మా మంత్రి గారు మానవ కోణంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. అది చేయటమే కాదు, ఇప్పుడు వారు 4.5 లక్షల ఇల్లే కాదు, వారు మొన్న ఒక మాట అన్నారు, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కూడా. ఇప్పటికి రాష్ట్రంలో నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు ఇచ్చాము. త్వరితగతిన కట్టించండి, ఇంకా అవసరమైతే ఇంకొక 1000 ఇళ్ళు కట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రకటన చేశారు అధ్యక్ష. ఇది కదా ఉదాత్తమైనటువంటి హృదయం అంటే.